ప్రార్థిస్తూ ఉన్నా మా దేవుడైన ప్రభువా మీకు స్తోత్రములు. హృదయ అంతరంగాలు ఎరిగిన మా దేవుడైన ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక, మీకు మహిమ కలుగునుగాక. మీకే స్తుతి స్తోత్రము మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉంటున్నామయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నిత్యము మా తండ్రి, ప్రలోకమందు మా తండ్రి, గాన ప్రతిగానములు మా తండ్రి, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు అంటూ మహిమ పొందుతూ ఉన్న మా దేవుడైన ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీ సన్నిధిలో ఉన్న ప్రభువా పెద్దలు మా తండ్రి, 20 అడుగుల పెద్దలు మా తండ్రి శాస్త్రాంగపడి దేవా మీరే యొక్క గ్రంథములు విప్పుటకు యోగ్యులంటూ మిమ్మల్ని మహిమపరుస్తూ ఉండగా దేవా మీరు పొందుతూ ఉన్న మహిమను బట్టి తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధిలో ఉన్న 4 శివులు మా తండ్రి, సర్వాధికారి ఒక ప్రభువా మీకే స్తుతి, మీకే మహిమ, మీకే ఘనత అంటూ ఆయన మహిమపరుస్తూ ఉంటాడు తండ్రి. మహిమ పొందుతూ ఉన్న మా తండ్రి మీకు స్తోత్రమయ్యా. కొద్దిమంది కూడి మా తండ్రి ఆయన మీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా, మిమ్మల్ని మహిమపరుస్తూ ఉంటుండగా మా మధ్య ఉండి ఉన్న మా తండ్రి దర్శిస్తూ ఉన్న మా తండ్రి మీకు పరిశుద్ధ ఆత్మచే అభిషేకిస్తూ ఉన్న మా తండ్రిమైన ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారయ్యా. పాపకుడిని దావీదు భక్తుడు అంటున్నాడయ్యా, ఒకప్పుడు గొర్రెల కాపరు నేను, అడవిలో ఒంటరిగా ఉన్నవారిని, ఏ తోడు లేని వారిని, అటువంటి నన్ను ఈ దినమున యెరూషలేమునకు మహారాజుగా ఇంతగా హెచ్చించిన మా దేవుడమైన తండ్రి ఏమిచ్చి మీ యొక్క రుణాలు తీర్చగలగలను అంటాడు. ఏ పాటి వారము నేను నా కుటుంబం ఏ పాటిదంటూ మీ సన్నిధిలో కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థిస్తూ ఉంటున్నాడయ్యా. నైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాడయ్యా. ఈనాడు మేము కూడా మా తండ్రి ఏ పాటి వారం మా తండ్రి జిగట మంటిలో జిగట దొంగ ఊపిలో ఉన్న మమ్మల్ని మా తండ్రి మమ్మల్ని లేవనెత్తి మా తండ్రి మా యొక్క పాదములు బండపై స్థిరపరిచి మా తండ్రి మమ్మల్ని నిలిపి మా తండ్రి ఆయన మా కొరకై మా తండ్రి మా కొరకై రక్తమును చిందించి ప్రాణం అర్పించి మరు తిరిగి లేచి మాకు రక్షణ భాగ్యం ఇచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు. మా యొక్క అడుగులు స్థిరపరిచి మా తండ్రి మీకు పరిచయం మమ్మల్ని వాడుకుంటూ ఉన్నందుకు మమ్మల్ని మా కుటుంబాల్లో మీరు మాకు ఇచ్చిన పరిచయాలను ప్రభువా మీరు మాకు తోడుగా నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు. ఎంతగా మమ్మల్ని హెచ్చించుటకు మా తండ్రి మా కొరకై రక్తము చిందించారు, మా కొరకై ప్రాణం అర్పించారు, మా కొరకై మన తిరిగి లేచారు, మా కొరకై తండ్రి కొడుకు కోసములు కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నారయ్యా. సాతాను మమ్మల్ని జల్లెత్తకుండా మా తండ్రి, సాతాను మమ్మల్ని పడగొట్టకుండా మా తండ్రి, సాతానికి ఉత్సవం చిక్కుకోకుండా మా తండ్రి మా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నా మా ప్రభుడైన యేసయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మా కొరకు ఉన్నారయ్యా, మా కొరకు ఉన్న మా తండ్రి ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఎంత మా పడ కృపచూపుతున్నా మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఏమిచ్చి మీ యొక్క వర్ణాన్ని తీర్చుకోగలరు తండ్రి. ఇంతకు మా పట్ల కృప చూపుతూ ఉన్నందుకు, ఇంతకు మమ్మల్ని మా కుటుంబాలను మీరు మాకు ఇచ్చిన సంఘాలు మీరు మాకు ఇచ్చిన విశ్వాసంలో ప్రభువా ఇంతగా ప్రేమిస్తూ ఉన్నందుకు తండ్రి నన్ను ఏమిచ్చి మీ యొక్క రుణాన్ని తీర్చుకోగలరు తండ్రి. దేవా ఏమిచ్చిన మీ యొక్క రుణాన్ని మేము తీర్చుకోలేము, కానీ ప్రభువా మీరు కోరింది విరిగి నలిగిన హృదయం దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఆ యొక్క విరిగి నలిగిన హృదయముతో ఈ యొక్క దీనస్తుతి ఆరాధనను మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య పుణ్యనామమున సమర్పించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కమిటీ మనం ఏర్పాటు చేసుకుందాం. కమిటీ కూడా ఎవరైతే ఉన్నారో ప్రాముఖ్యమైన పోస్టుల్లో సమయం పాటించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను ఇంత ముందు కూడా చెప్పుకుంటూ వస్తాను. కమిటీ ఏదైతే ఉందో 1 man షో కాకుండా మీరు పాటించాలని నేను మనవి చేస్తున్నాను. ఇది ఎందుకంటే ఏ కమిటీ వేసినా అంత నడిపించేది ఆయనే కదా అన్న మాట రాకూడదని నా ఉద్దేశం. ఇక్కడ నుంచి కూడా అది తీసుకుంటామని నేను ఆశిస్తున్నాను. కమిటీ అనేది చిన్న సెక్రటరీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సమయానికి ఎవరైతే వస్తున్నారో వారికి అప్పగించేసి వాళ్ళు నడిపిస్తారు. ఆ తర్వాత నువ్వు ఏం చేయాల్సింది నువ్వే వారికి సలహాలు ఇస్తూ అయ్యా ఇది ప్రకారం చేయని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి ఆ బాధ్యత సంపూర్ణంగా నీకే ఉంది. ఎందుకంటే మొదటి నుంచి ఈ యొక్క ఫెలోషిప్ను ముందుకు తీసుకొని వస్తున్నాం కాబట్టి దయచేసి నా సలహా ఇది.
అది మీకు ఇష్టమైతే పాటించాల్సిందని నేను మనం చేసుకుంటాం. దయచేసి నేను ఎక్కువ సమయం బోధించను, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ ఉన్నాను. దయచేసి మీరు ఉదయకాలం అనుకోవచ్చు, మాకు బ్రేక్ఫాస్ట్ ఇది. దయచేసి అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం 22వ వచనం. అపొస్తలుల కార్యములు 15 బాయ్స్ 15:22. అప్పుడు సహోదరులు ముఖ్యులైన వర్షబ్బ అను మారు పేరు గల యూదాను శీలాను తమలో ఏర్పరచుకుని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకియాకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. దయచేసి నేను అన్ని చదివించాలంటే సమయం సరిపోదు కాబట్టి ఉదయకాలం మీతో ఒక వ్యక్తిని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన పేరు సైలస్. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం, అతన్ని సిల్వాను అని కూడా అంటారు. అది లాటిన్ పదం సిల్వాన్. సైలస్, సిల్వాన్ అన్నారు, రెండు కూడా ఒకటే మాట, అడవి ప్రదేశము గలవాడు. సిల్వాన్ అంటే అర్థమైంది అడవి ప్రదేశం కలిగిన వాడని మనం చూస్తున్నాం. ఇతనిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఊరికే టూకి చెప్పి ఇది బోధిస్తే గంటన్నర అవుతుంది కాబట్టి ఆ 5 లక్షణాలు ఇతరులు ఉన్నాయి. 5 లక్షణాలు మనలో ఉన్నాయా బేరీజు వేసుకుని మనం ముందుకు చేసుకుంటాం. ఇతడు మనం గమనిస్తే పౌలు యొక్క జత పనివాడు అనే బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. అనగా సహ పనివాడు అనొచ్చు, జత పనివాడు అనొచ్చు. అంత మాత్రం కాదు, ఇతడు ఒక ప్రవక్త. అది కూడా ఇదే అధ్యాయంలో మనం చూడగలుగుతాం. మూడవదిగా మనం గమనిస్తే ఇతడు రోమా పౌరసత్వం కలిగినవాడు. నాలుగవదిగా చూస్తే పౌలుతో పాటు ఫిలిప్పి చెరసాలలో ఉన్నవాడు. అనగా శ్రమలు వచ్చినా కూడా పౌలుతోనే ఉన్నవాడు. ఐదవదిగా క్రీస్తు కొరకు ధైర్యం కలిగిన మిషనరీ లేదా నమ్మకమైన సహోదరుడు అని మనం చెప్పవచ్చు. మనమంతా కూడా ప్రభు సన్నిధిలో ఇక్కడ ఉన్నాం. ఇక్కడ మన సంఘాలు నడిపిస్తూ దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలను మనం నిర్వర్తిస్తున్నాం. అవి నిర్వర్తించుకుంటూ మరొక బాధ్యత ఏంటంటే అందరము కలిసి ఒక చోట చేరి ప్రజలు కనపరుస్తాము. దీనికి ఇచ్చిన మరొక బాధ్యత లేదు. కాబట్టి మనము మన పరిచర్య విధానంలో ఎట్లా ఉన్నాం. ఇతడు పౌలుకు జతపనివాడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం అనేక చోట్ల చూస్తాం. ఇక్కడే చూడండి 15వ అధ్యాయంలో 40-41 వచనాలు చదవండి. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను సిరియా కిలికియా దేశం వారి సంచారము. చూడండి ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. పౌలు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? శీలను ఏర్పాటు చేసుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఇతడు ఏం చేస్తున్నాడు? సంఘములను స్థిరపరుస్తున్నాడు, కానీ గలిబిలి చేయటం. సంఘములను స్థిరపరచుటలో అపోస్తలుడైన పౌలుకు సహపనివాడుగా జత పనివాడుగా పౌలుతో కలిసి బయలుదేరి సువార్తకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా అన్ని విషయాలు పౌలుతోనే ఉండి ప్రభు పని జరిగించిన వాడు శీల. ఉదయకాలం ఇది కూడా మనం బేరీ చేసుకున్నాం. ఆనాటి దినాలు ఎట్లా ఉన్నాయో చెప్పండి. ఆదిమ క్రైస్తవ సంఘాలలో శ్రమలు అనేక రకాలుగా ఉన్నాయి. ఆనాడు ఆదిమ సంఘాలలో శ్రమ, యెరూషలేము సంఘం గురించి ధ్యానం చేయాలంటే అది ఎంత శ్రమ పడిందో మనం వెతుకు. శ్రమలు అనుభవించిన సంఘాలు ఆదిమ సంఘాలు. ఈనాటి సంఘాలకు ఆనాడు ఉన్న శ్రమలు ఉన్నాయా? మీరు ఒకసారి బయట చేయండి. ఆనాడు ఉన్న శ్రమలు లేవు. ఆనాడు ప్రభు సువార్తను గంభీరంగా ప్రకటించాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. అసలు ప్రభుని ఆరాధించాలంటే రాత్రి సమయంలో ఆరాధించేవారు. అసలు ఆరాధన కూడా ఎప్పుడు చేశారు వాళ్ళు? ఇంటింట ప్రభువును గణపరిచిన విధానం ఆరాధన ఎప్పుడు రాత్రి సమయంలోనే. అనగా అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభు సువార్తను గంభీరంగా అందించగలిగిన వారు ఆదిమ సంఘంలో ఉన్న సేవకులు, మిషనరీలు. దేవుడు ఇంతగా మనకు ఆయన కృపనిచ్చి ఈ లోకములో మనల్ని ఈ రీతిగా ముందుకు నడిపిస్తూ
అన్ని విధాలుగా దేవుడు తన తోడును మనతో ఉంచుతూ నడిపిస్తుంటే మనం ఏ రీతిగా ప్రభు పని చేస్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది, సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా ఏం చేశాడు? సంచారం చేశాడు. అపోస్తలుల పౌలు ఎన్నిసార్లు సువార్త దండయాత్ర చేశాడండి? 3 సార్లు. రైట్, 3 సార్లు అపోస్తలుల పౌలు దండయాత్ర చేశాడు. మనం ఎన్నిసార్లు సువార్త యాత్ర మనం చేస్తున్నాం? సంఘం ద్వారా కావచ్చు, మనం వ్యక్తిగతంగా కావచ్చు. దయచేసి ఇది మన ప్రశ్న. మనం ఎవరున్నామో అక్కడే మరికొంత సమయం మరికొంత ప్రదేశానికి వెళ్ళలేకపోతున్నాం. ఆనాడున్న పరిస్థితులు లేవు. ఒకవేళ ఉన్నా కూడా అక్కడక్కడ ఎక్కడో ఉన్నాయి. బైబిల్స్ కావాల్సిన అక్కడెక్కడ కనపడుతుందే కానీ అంతగా ఆనాడు ఇబ్బందులు పడిన పరిస్థితులు ఈనాడైతే లేవు. కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు దేవుని పని అన్నాడు? పౌలు శీలల మాదిరిగా కలిసి పని చేయలేకపోతే నా జత పనివాడు అంటున్నాడు. ఆయన జత పనివాడుగా, పౌలుకు జత పనివాడుగా శీల ఉంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పని విషయంలో ఈ లోకంలో మనం ఎవరిమైనా కావచ్చు. మన యొక్క సంఘ సిద్ధాంతాలు ఏ రీతిగానే ఉండవచ్చు. కానీ ప్రభు పనిలో జత పనివాడిగా సాగిపోతున్నామా? ఈ ఫెలోషిప్ ఏర్పాటు చేసింది అందుకే నేను. మన ఫెలోషిప్, మన యొక్క సంఘ సిద్ధాంతాలు మనం ఏ రీతిగా ఉండవచ్చు. అందరము కలిసి ఒక రీతిగా కట్టుబడి ఈ ప్రాంతంలో ప్రభు పని కొరకు నమ్మకంగా సాగిపోదాం, అందరం ఒక కట్టుబాట్లు సాగిపోదాం ఉద్దేశంతో ఈ ఫెలోషిప్. కానీ మనం ఎందుకు రాలేకపోతున్నాం? ఫెలోషిప్కి వస్తే ఏం కావాలి? పెత్తనాలు కావాలి. ఫెలోషిప్కి వస్తే ఏం కావాలి? పైన ఎక్కడైతే ఒక ప్లేస్ ఎక్కడ కూర్చుంటే ఏమొస్తుందండి? మా బాబుకి అదే చెప్తాను, వెళుతుంటాడు తర్వాత. ఇవన్నీ మనకు అవసరం. ఎందుకంటే ఆయన బాధ ఏంటంటే ఒక రకంగా ఉన్నాం కాబట్టి పైకి వచ్చి చేయాలనే ఉద్దేశం, ఆయన ఉన్న మంచి అభిప్రాయం అది. కానీ చాలామంది చాలా రకరకాలుగా ఆలోచన చేస్తుంటారు. నేను అడిగిపోతే నాకేమేస్తారు? అప్పుడు అడిగిపోతే పాట పడియాలన్నా, నువ్వు పాట కొరకు వస్తున్నావా? దేని కొరకు మనం వస్తున్నాం ఇక్కడికి? మన ప్రియ ప్రభువును ఘనపరచడానికే కదా. ఆయన మనకి ఇచ్చిన తలంతును ఆయన పని కొరకు ఉపయోగించడానికే కదా. అలాగ వస్తామండి. ఫెలోషిప్ను ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనందరూ సహకారం అవసరం. పౌలు తను ఒక్కడు చేయలేకనా ఎవరిని తీసుకుని వెళ్తున్నాడు అంటే దయచేసి మనతో పాటు మరికొందరు ప్రభు దగ్గర నడిపించి ముందుకు తీసుకుని వెళ్తాం. రెండవదిగా నేను ఎవరిని చేయలేకపోతున్నాను. రెండవదిగా శీల ఒక ప్రవక్త అన్నాడు కదండి. శీల ఎవరు? ఒక ప్రవక్త అనే మాట 32 వచ్చిన చదవండి. అక్కడే 15:32. మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలైనందున ఎక్కువ మాటలతో సహోదరులను ఆదరించి స్థిర. ప్రవక్తలు ఏం చేయాలి? ఆదరించాలి, స్థిరపరచాలి. అసలు ప్రవక్త అంటే అర్థమైంది. మీరు చాలా మంది అందరం కూడా దేవుని ఎరిగిన దేవుని పిల్లలమే, బోధకులమే. ప్రవక్త అంటే అర్థమైంది ప్రభువు దగ్గర నుంచి పొందింది మనం ఎవరికి అందించాలి? ప్రజలకు అందించాలి. ఆయన మనకి ఏమి ఇస్తున్నాడు అక్కడ పొందాలి. ప్రభువుతో పొందకుండా మనం ఏం చేస్తామంటే నేను ప్రవక్త, నేను అపోస్తలుడు, నేను బిషప్. ఆయన దగ్గర పొందాలి. మనం ఒక చోటికి వాక్యాన్ని ప్రకటించాలని ప్రభు మనకి ఇస్తే అది ఎక్కడ పెట్టాలి? ఎప్పుడు చెప్తాడు బ్రదర్? ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేసి ప్రభు వాక్యం అందించాలని ప్రభు ఎప్పుడూ రాటి చెప్తూ ఉంటారు. అది వాస్తవకరమైనది. మనం ప్రభు పాదాల దగ్గర, ప్రభు నేను ఈ దినం ఇక్కడికి వస్తున్నాను, నాకు వాక్యం ఇస్తాడు చేయలేదు నేను అనుకోలేదు, నేను వాక్యం వరకు రాలేదు. కానీ ఎందుకంటే నేను అప్పటికప్పుడే చెప్తాను. అడిగాడు వాడు వాక్యం అందిస్తానంటే ఎవరైనా ఉంటే చూడు అన్న. ఆయన ఉద్దేశం ఏముందో నన్నే ఇక్కడ వెళ్ళచ్చు. కానీ నేను ఈ తలంపు ఇంటి దగ్గర నుంచే ప్రభు ఒకవేళ ఈ దినమున అక్కడ వాక్య సందేశం అందియాలంటే శీలం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నీ చిత్తం నేను ఆ మాట చేసుకొని ఇక్కడికి రాగలి. ఎందుకంటే ప్రభు దగ్గర మనము నాకు లాస్ట్ 2 years బ్యాక్ కూడా నేను చేశాను ఇదే ఫెలోషిప్లో. ఇది రెండోసారి చేసేటటువంటి అవకాశం వచ్చిన అందరికీ ప్రభుకి సమస్త మహిమ ప్రభావ. ప్రియులారా, నాకు ఒక చిన్న ఆశ ఉండేది. అదేంటంటే డాడీతో ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ 2 సంవత్సరాల్లోనైనా దేవుడు ఆ కార్యాలు జరిగించను కాక. ఏంటంటే సుమారు ఒక 100 మంది సేవకులను మన ఫెలోషిప్లోకి తీసుకురావాలనేది
నా యొక్క ఆశ. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇప్పుడు డాడీకి చెప్తా ఉంటాను, ఈ విషయంలో నేను ఈ 2 సంవత్సరాలు ఖచ్చితంగా పనిచేస్తానని దేవుని ఎదుట, పెద్దల ఎదుట ఖచ్చితంగా తీర్మానం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దీంట్లో కొన్ని లోటుపాట్లు ఏంటంటే, ఫస్ట్ మనం సేవకులను పిలవాలి. పిలిచిన తర్వాత వాళ్ళ స్థితులను బట్టి, ఇప్పుడు ఒక కొంతమంది ఉంటారు, 50 మంది వచ్చే పాస్టర్లు, 50 మంది విశ్వాసాలు వచ్చే పాస్టర్లు, 10 మంది వచ్చే పాస్టర్లు, తర్వాత 100 మంది వచ్చే విశ్వాసాలు పాస్టర్లు ఉంటారు. మనం వాళ్ళు ఎందుకు ఎనగసారిపోతున్నారు, రావాలనే ఆశ ఉంది కడుపులో, కానీ జారిపోవడానికి కారణం ఏంటంటే మనం కొంచెం అమౌంట్ అడగడం, ఇవి తీసుకోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడి డ్రాప్ అయిపోతున్నారు. అయితే మనం ఏం చేయాలంటే స్తోమతకు తగ్గట్టుగా, అంటే డాడీకి చెప్తున్నాను చిన్న విషయం, స్తోమతకు తగ్గట్టుగానే వాళ్ళని ఫస్ట్ ప్రేమించి లోపలికి రానిద్దాం. తోటలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్న సంగతి తెలిపిన తర్వాత మత్తయ్య డాడీ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, దీంట్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మనం ఐక్యత కలిగి ఉండడం వల్ల ఇన్ని రకాలైన మేళ్ళు పొందుకోవచ్చు, ఇలా శత్రువుని ఎదుర్కోవచ్చు, ఇలా సమాజంలో వస్తున్నటువంటి ఆటుపోటలను మనం ధైర్యంగా పోరాడవచ్చు అనేటటువంటి విషయం, మన బలం వాళ్ళకి దొరుకుతున్నప్పుడు వాళ్ళే ఆటోమేటిక్గా రుచి దొరికినప్పుడు మనకి ధారాళంగా ఇస్తారని నా యొక్క చిన్న మనవి. దేవునికి మహిమ కలుగుగాక. ఇలాగా మనం ఆ విషయంలో వారిని బాధపడకుండా ప్రేమించి డాడీ చాలా ప్రేమ చూపిస్తారు. ఆ ప్రేమని, ఆప్యాయతని వారు కృప పొందుకునేంత వరకు, దీంట్లో ఉన్న శక్తిని గ్రహించేంత వరకు నడిపించాలట. రెండోది ఏంటంటే, నేను ఫెలోషిప్లోకి వచ్చిన తర్వాత ఒకటే చెప్తాను, నేను ఏదన్నా ఒక ఇంటికి వెళ్ళినా, ఒక ప్రదేశానికి వెళ్ళినా, అక్కడ ఏదైనా కార్యం జరగాలి. కార్యం జరిగితేనే నిజంగా మనల్ని దైవ సేవకులు అంటారు, దేవుణ్ణి నమ్ముకుంటారు. మనం దేవుని సేవకులం, బిషప్లం, డాక్టర్లం, రెవరెండ్లం ఇవన్నీ పేర్లు పెట్టుకొని ఒక్క పని కూడా ప్రజలకు చేయకపోతే కొన్ని సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం, కానీ ఒక ఫ్రీజర్ బాక్స్ ఉండలేకపోతున్నాం. ఎవరో రాజకీయ నాయకుల దగ్గరికి పోతున్నాం, మనం 1000 రూపాయలు వేసుకుంటే వస్తుంది, అది చర్చికి 1000 రూపాయలు వేసుకుంటే అది వస్తుంది. కానీ క్రియలు లేకుండా కంటిన్యూగా, ఇప్పుడు డాడీ చెప్పాడు, నమ్మకస్తులమై ఉండాలి సంఘంలో అని. వాళ్ళు విశ్వాసులండి, చర్చికి వచ్చి 10 భాగాలు మనకు నమ్మకం తీస్తున్నారు, మనకాడ నమ్మకత్వం లేకపోతే మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. అందరికీ ప్రకటించిన తర్వాత నేను దౌర్భాగ్యుని అయిపోతానని, భ్రష్టుని అయిపోతానేమోనని చెప్పి ఆయన తన శరీరాన్ని నలగొట్టుకున్నాడంట పౌలు గారు. అయితే ఒకటైనా ఒక క్రియాకర రూపకంగా మనం చేయాలని పెద్దలందరి సమక్షంలో మనం చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ క్రియలు, రెండోది ఈ సంఘం, ఎంతమంది అయితే సువార్థకులుగా ఉన్నారో, అపోస్తలుగా ఉన్నారో, ప్రవక్తలుగా ఉన్నారో, ఈ ఏరియాలో ఇంకా ఫెలోషిప్లోకి అంటుకట్టబడకుండా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చేటటువంటి ఆ బాధ్యత, అధికారం డాడీ గారు నాకు ఇస్తారని నేను ఆశపడుతున్నాను. నా మాటలను అంగీకరిస్తాడని, నేను చెప్పిన మాటలను స్వీకరిస్తాడని దేవుడి మాటలను దీవించి స్థిరపరచుగాక. చేస్తారంటే తప్పనిసరిగా ఇస్తారా, దానికి బాధ్యత లేదు. నూతన కమిటీకి, మరి గడిచినటువంటి కమిటీకి కూడా దేవనామాన్ని వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. సేవకులందరికీ వచ్చిన వారు దేవనామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇప్పటిదాకా చెప్పిండు, మరి సెక్రటరీ చెప్పిండు, దాన్ని బట్టి మరి నేను చూస్తున్నప్పుడు కమిటీలో సంఘంగా సేవకులుగా ఎవరికైనా ఏమైనా చేసినాము, మనం చాలా అనుకుంటున్నాము, చాలా మాట్లాడుతూ ఉన్నాము, చాలా చెప్తూ ఉన్నాము. చెప్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక విషయం చేయాలి. సేవకులు రావాలి అంటే ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలి అని అంటే మనము ఎవరికైనా ఏదైనా, పేదవారికి కానీ లేక ఎవరికైనా కూడా ఏదైనా చేసినామా చెయ్యాలని నా యొక్క ఉద్దేశం. కాబట్టి మరి అందరము సహకరించి, అందరూ సేవకులందరూ మరి సమయానికి వచ్చి, మెంబర్షిప్ కావాలంటే నిజమే ఇప్పటిదాకా మరి అన్నట్టుగా ఆఫీసర్ అడిగితే ఎవరైనా జర కష్టం. మెంబర్షిప్గా ఉండాలి, మెంబర్షిప్గా ఉండి డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి అది జరగడము చాలా కష్టమైనటువంటి పని అయినా కూడా మనం చేయాలి. మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటున్నాము, ఎన్నో విధాలుగా మనం వెళ్తూ ఉన్నాము, ఎన్నో విధాలుగా మనము పనులు చేసుకుంటూ ఉంటున్నాము. इतना अच्छा मौका प्रभु ने हमें दिया है, और विशेष करके भाई चेयरमैन के लिए और प्रेसिडेंट के लिए और हमारे स्थानीय पास्टर के लिए मैं धन्यवाद देता हूँ।
एक्चुअली में ये पुलपिट ऐसा है कि हम यहाँ पे हाथ रख के स्टार्ट तो करते हैं लेकिन बंद करने का मालूम नहीं है। सबसे पहले पास्टर को ये सीखना चाहिए, अगर 5 मिनट दिया है तो 5 मिनट के अंदर ही खत्म करना, या तो उससे फिर परमिशन लेना। प्लीज चर्च क्या पिछले साल 2024 में तो बहुत बड़ा चर्च था, कम से कम 1000 लोग चर्च में थे और 4 पास्टर इंडिया से गए थे और एक पास्टर जो है दूसरा पास्टर था, उसको 40 मिनट मैसेज देना है। हम 4 पास्टर लाइन में बैठे हुए हैं, तो वहाँ से अनाउंसमेंट हुआ कि जितने भी इंडिया से पास्टर आए ना 2-2 मिनट बोलना। अब ये 4 पास्टर 2-2 मिनट बोलेंगे और ये पास्टर जो है 40 मिनट बोलेगा। अभी 2 मिनट में क्या बोलना है अभी आप लोग बोलिएगा। 1 मिनट में अभी बता दूं। The name of the Lord is हाँ A strong tower. ये स्ट्रॉन्ग टावर, बस वही है। हाँ सुनो मेरी बात, पढ़िएगा, बहुत अच्छी बात है वो। The name of the हाँ Lord is a हाँ strong tower. स्ट्रॉन्ग टावर, देखो हेलो स्ट्रॉन्ग टावर है ये, अपने को इंफॉर्मेशन मिलना वहां से। आपकी आत्मा जब गॉड के साथ में कनेक्ट हो जाएगी, और ये पुलपिट जो है ये आपका नहीं है, ये मेरा नहीं है, ये आपका नहीं है। इस पुलपिट पे हम हाथ रखते हैं, ये समझना कि गॉड मेरे को अभी यूज करना है। आमेन। तो जब हम यहाँ पे खड़े हो जाते हैं तो हम अपना क्या है वो नहीं दिखाना, गॉड का क्या है वो दिखाना। आमेन। क्योंकि हमारी ब्लेसिंग वही है। अगर यहाँ पे मीटिंग लगाया, मैंने 1 घंटा प्रचार किया और गॉड ने आपसे बात नहीं किया, तो मेरा 1 घंटा और आपका 1 घंटा व्यर्थ है, वेस्ट है। अभी गॉड के प्रेजेंस में है, अब गॉड बात कर रहा है, लेकिन आप क्या बोलेंगे? नहीं, अरे 5 मिनट में बंद करो रे भाई, 5 मिनट के अंदर ही बंद करो। लेकिन बाहर जाके कितना टाइम वेस्ट करेंगे हम लोग? तो फालतू की बातें, बाहर जाके फालतू की बातें। मैं जहां पे भी जाता हूँ मेरा ट्रांसलेटर रहता है, और मैं ये चाहता हूँ कि अगर आने वाले दिनों में कोई भी मेरा हिंदी से तेलुगु में ट्रांसलेटर यहाँ पे होना है, क्योंकि मेरी वाइफ वो तेलुगु में ट्रांसलेट करती है। 2 चर्च चलाता हूँ मैं, यहाँ पे ऊपर में भी और वारंगल में बहुत बड़ा चर्च है, उसमें 3000 लोग हैं। 3000 लोग हैं, तेलुगु में 3000 है, इंग्लिश में है, लेकिन मैं हिंदी चर्च चलाता हूँ वहाँ पे। तो मेरा कहने का एक ही बात है, पास्टर, एवेंजलिस्ट, बिलीवर्स जो है वो अपनी आत्मा को कनेक्ट करें। रात को मैं एक मैसेज दे रहा था, 2 मिनट में मैं बोल के बंद करूंगा। काना नगर में, आप सब लोग जानते हैं बाइबल का, मैंने हजारों बार उसको मैसेज दिया, लेकिन परिशुद्ध आत्मा ने मेरे को एक थॉट दिया है, मैं सबको ब्लेसिंग करके मैं यहाँ से जाना चाहता हूँ। वहाँ पे एक काना नगर में यीशु मसीह को बुलाया था शादी में, सबको मालूम है। काना नगर में शादी में यीशु मसीह को बुलाया, चेलों को बुलाया और उसकी माँ को बुलाया और दूसरे लोगों को भी बुलाया। मैं आपको क्या बोलना चाहता हूँ कि वहां पर क्या प्रॉब्लम आ गई? सब लोग बोलिएगा, क्या प्रॉब्लम आ गई? दाखरस खत्म हो गया, है ना, वाइन कम हो गया, बट वो दाखरस నూతన కమిటీ యూసీపీ డబ్ల్యూ వారికి సెక్రటరీ, ప్రెసిడెంట్, అదేవిధంగా పదవి బాధ్యతలన్నీ వదిలేసుకొని కొత్త పదవిలోకి వెళ్ళిన వైస్ ప్రెసిడెంట్ గారికి, మరి సభ్యులందరికీ కూడా శుభములు. మరి పిల్పన్న గారు ఆయన చేపట్టిన యూసీపీ డబ్ల్యూ గురించి మనందరం కూడా ఇందాక భాస్కర్ అని చెప్పినట్టుగా అనేక మందిని కొత్త వాళ్ళని దీంట్లో జాయిన్ చేయించుకోవాలి. ఇక్కడ ఉన్నోళ్ళని పాత్రలని పిండి వారం పిండి, నెల సంవత్సరం పిండి అంతా అయిపోతుంది. ఏమవుతుంది? ఆ బోల్ ఉంటుంది కదా, బోలు అంచులు అది మట్టి కుండ అయితే మట్టి వస్తుంది, సిల్వర్ కుండ అయితే సిల్వర్ వస్తుంది. కాబట్టి వీలైతే అందరం కూడా మరొకసారి కొత్త కమిటీ వాళ్ళైనా अभी आप बड़ा अच्छा ये खुशी बात है अपना लोगों को। अभी अपना एक मेनलैंड पास्टर हमारे यूसीपीडब्ल्यू में प्रेसिडेंट हो गया है, ताली मार सकते हैं। तो हम सब इंडिपेंडेंट पास्टर है, ये तो मेनलैंड कनेक्टेड बैप्टिस्ट, द इंटरनेशनली फेमस डिवोशनल एंड स्पिरिचुअल इंस्टीट्यूशन। बैप्टिस्ट स्कूल्स, बैप्टिस्ट హాస్పిటల్ పెడతారు, సిఎస్ఎల్ పెడతారు, మెథడిస్ట్ పెడతారు. బ్యాప్టిస్ట్ ఒక్కటే స్వార్థను బట్టి స్వార్థ పరిచర్య, కరపత్రాలు కానీ బుక్ మినిస్ట్రీ కానీ చేస్తుంది. అటువంటి బ్యాప్టిస్ట్ పాస్టర్ మన ప్రెసిడెంట్ అయినందుకు అందరం మనం గర్వపడదాం. अब से चेयरमैन साहब को खींचना नहीं, आप चेयरमैन को बैठा बोलते दबा दे के बैठा दो, आपका काम शुरू करो, बोले ना రైట్. ఇప్పటి వరకు ప్రెసిడెంట్లు అందరూ కూడా మాకు ఇవ్వలేదు మాకు ఇస్తే మేము చేసేవాళ్ళు అన్నారు. మరి ఇప్పుడు ఇచ్చేస్తున్నాడు, ఇచ్చేయాలని చెప్పి మనం డిమాండ్ చేద్దాం, కోరుదాం. కొత్త కమిటీకి పూర్తి బాధ్యతలు ఏమేమి చేయాలో ప్రభుత్వానికి ఇప్పటికైనా సరే కొత్త లెటర్ పడి దగ్గర నుండి చెప్పి
నువ్వు చెప్పలేకపోయినా నువ్వు చెప్పలేదని చెప్పి ఒక అపవాదం మీద మోపెట్టి చైర్మన్ గారు మీరు చేయండి ఇప్పుడు అని చెప్పి వాళ్ళతో చెప్పమని చెప్పి చైర్మన్ గారికి నువ్వేం చేస్తున్నావు ఇప్పటికైనా అదే అనేక మంది కొత్త ఇప్పుడు అప్రోచ్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ లైన్ వాళ్ళ దగ్గర పోదాం, ఒకసారి కూర్చుందాం. అయ్యే ఈ వారం మేము మీ దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నాం, మీ వాచ్మెన్ కానీ చెప్పి నువ్వు రాలేకపోతే నీ ప్రదేశాన్ని, ఎందుకంటే మెయిన్ లైన్తో కనెక్టింగ్ అయితేనే ప్రభుత్వము ఆ రికార్డెడ్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ ప్రయత్నం కూడా చేద్దాం. తర్వాత వీలైతే నెలకు ఒకసారి మనం ఇక్కడ గ్రౌండ్ ఒకటి ఖాళీగానే ఉంది, అది కూడా కొత్త హాల్ కూడా అవుతుంది. లేదా ఇంకెక్కడన్నా కమ్యూనిటీ హాల్స్ను మన స్వార్థ ప్రకటనకు వాడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కమ్యూనిటీ హాల్స్లో ప్రతి కమ్యూనిటీ హాల్లో కూడా ఒక గుడి కడుతుంది. మన శాంతినగర్లో ఇలా శాంతినగర్లో కమ్యూనిటీ హాల్ తీసుకుందామంటే ఉన్న గుడి కాకుండా పెద్ద గుడి కట్టేస్తుంది. ఎందుకు? ప్రతి కమ్యూనిటీ వీళ్ళ కమ్యూనిటీ అంటే ప్రతి ప్రభుత్వం ఇచ్చే కమ్యూనిటీ హాల్లో ఆల్ రిలీజియస్ కమ్యూనిటీ హాల్స్, వాటిలో కేవలం హిందూ మత పండుగలు అవే జరుగుతున్నాయి. మనం అందులో కావాలని బలవంతంగా పోయి అక్కడ ఒక విశ్వాసం ఉన్నా అక్కడ ఒక పాస్టర్ ఉన్నా సరే ఆ కమిటీ హాల్లో మీటింగ్ పెట్టడం ద్వారా మన ఐక్యతను చాటుకోవడంతో పాటు వాళ్ళ కాలనీకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి సువార్త చెప్తాం. ఈ రోడ్డు మీద సువార్త చెప్తే నువ్వెవరు అంటున్నారు. కాబట్టి సువార్త విషయంలో కూడా UCPWA ఒక వినూత్న కార్యక్రమం చేపట్టి ఆ సువార్త మీటింగ్ అయ్యే ఖర్చు ఏదైతే ఉందో అది మనం ఫెలోషిప్లో రికార్డులో రాయాలి. UCPWA ఆర్గనైజ్డ్ ఏ గాస్పల్ మీటింగ్, ఓపెన్ ఎయిర్ మీటింగ్ అని రికార్డులో రాసి దాని ఖర్చు 5,000 అయితే 50,000 రాసుకుంటే ఇట్లా 6 నెలలు 50,000 పెట్టి వీళ్ళు గాస్పల్ మీటింగ్ చేస్తారని చెప్పి మనం మన ఈ రిపోర్టు ఏదైనా ఒక క్రిస్టియన్ మిషనరీకి ఇస్తే 31వ తారీఖు గురువారం సాయంకాలం 6 గంటలకు రాజీవ్ కళ్యాణ మండపంలో మాస్టర్ సమీర్ గారు ఈ యొక్క వార్తాపత్రికలుగా రానున్నారు. మనందరికీ ఆహ్వానం తెలుపుతున్నాడు. తప్పనిసరిగా ఈ మీటింగ్ అందరు రండి, ఆ సంఘాల గురించి చెప్పండి. ఆ బిడ్డ ద్వారా ఎవరి బిడ్డగా ఉన్నాడు బలపరచాలని, ఆయనకు మనకు చేదుడుగా ఉండాలని నేను వినిపించుకుంటున్నాను. మీరు కూడా సహకరిస్తున్నట్టయితే బలపడుతుందాం. సాయంకాలం 6 గంటలకు ఉంటుంది గురువారం 31వ తారీఖు రోజు. అందరూ రండి, దానికోసం మనము ప్రార్థనలో ఎత్తుపడుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా మీకు అందరికీ ఛాన్స్ కూడా ఉంటుంది. ఎవరైనా దేవుచితం అయితే మెయిన్ వాళ్ళకు ఒక గ్రీటింగ్స్ కూడా వస్తామని చెప్పడం జరిగింది కూడా. అది కూడా ఎందుకంటే 7:30కి 7కి వచ్చిన వారికి మాత్రమే ఉంటుంది. 8:30 అన్నట్టు 2 minutes నేను 2 minutes తీసుకోవద్దు. అయితే ఒకటి ఏంటంటే న్యాయాధిపతులు, దయచేసి న్యాయాధిపతుల గ్రంథం 20:11 వచ్చిన చదవండి. చిన్న ప్రసంగం చేయాలి. 20:11 వచ్చిన న్యాయాధిపతులు. కాబట్టి ఇజ్రాయేల్ అందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఒక్క ఎంతమంది ఉన్నారు? 6 లక్షల మంది దగ్గర ఉండొచ్చు. ఎంతమంది ఉన్నారు సరే ఒక్క మనుషుడు అయినట్టుగా ఇది ఐక్యతకు చూపిస్తున్నాడు. కాబట్టి మనమందరం ఎంతమంది కాదు, ఒక్క మనిషి అంటే ఒక్కటే ప్రెసిడెంట్ అన్నట్టుగా ఫాలో కావాలి. దేవుని నామ స్తోత్రం. మరియు నిర్గమకాండం 25వ అధ్యాయము చదవద్దు, 10వ వచనంలో ఉంది తుమ్మకరతో నిబంధన మందసం. కాబట్టి నిబంధన మందసం అంటే మనమే ఆ మనుషులు అవన్నీ ఈర్ష, కక్ష, దేశం అవన్నీ వాడు వీడు అన్నీ అనేక విషయం ఉంటాయి. దేవుడు అంటే ఒకరి మీద ఈర్షపడి వాడు చెప్పి నేను చెప్పాలని, నా పేరు చెప్పాలని ఈర్షపడకుండా అంత తుమ్మకరతో అన్ని తీసేయాలని, ముళ్ళని తీసేసి నిబంధన మనసు మనమే ఎటువంటి చెప్పుకుంటూ దేవుడు ఇచ్చిన వాక్యం దేవుడు ఆశ్రయించి మనం ఫాలో అవ్వాలి. దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఆయన ఇక్కడ ఇవ్వడము, మేము ఇక్కడ ఉండడం చాలా సంతోషం అనిపించింది. ఇది దేవుని చిత్తం అని నేను నమ్ముతా ఉన్నాను. ఇక్కడ కమిటీలో ఉండడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే 21 రోజు దాదాపుగా ప్రారంభించి 15 రోజులు అయిపోయింది. చర్చిలోనే ఉంటున్నాను. 21 రోజు ఉపవాసం ఉండి డే నైట్ ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ముగింపు సభ 21వ తారీఖు మనం ఇక్కడే 31వ తారీఖు రోజు ఏర్పాటు చేయడం, గురువారం రోజు సాయంత్రం 6 గంటలకి. దయచేసి మీరు అంతా రండి, మీ సంఘుడిని కూడా పిలవండి. మంచి ప్రేమని కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి సేవకులు ఎవరిని కూడా మేము ఎటువంటి కష్టపెట్టము, ఖచ్చితంగా అందరికీ వేరుకరంగానే ఉంటామని ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి మీరందరూ సహకరిస్తే బాగుంటుంది. ఇప్పుడే చెప్పాడు, అందరం సహకరించుకుంటే మంచిది. దేవుని యొక్క సువార్త మనం వీలైనంత వరకు ఎక్కువ ప్రాంతాలకి, ఎక్కువ జనాలకి ప్రకటించగలిగితే మంచిదన్న ఆశతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు అందరూ సహకరిస్తారని అనుకుంటాను. మమ్మల్ని ప్రేమించి మా నూతన యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ ఉన్న కమిటీ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రెసిడెంట్ గారికి, చైర్మన్ గారికి, మన
సెక్రటరీ గారికి, ఇంకెంతమంది అయితే కంపెనీలు ఉన్నారో వాళ్ళందరికీ, మత్తయ్య గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనందరినీ గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్, రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య గణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. హల్లెలూయా. దయచేసి ప్రార్థన చేసుకుందాం. అందరూ లైన్ చేయమన్నట్టు. గల తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, యేసుప్రియుల ప్రభువా, మీరు చేస్తున్న మీ ఉన్నతమైన కార్యములకై వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇంతవరకు ప్రభువా నడిపించిన దేవా, మరొకసారి ఇక నేను నూతన కమిటీ చేత ఇంకా ప్రభువా రాబోయే దినాల్లో మీకు మహిమకరంగా నడుచుటకు ప్రతి ఒక్కరిని ప్రభువా మీ ఉన్నత ఆశ్రములకు సమర్పిస్తున్నాను. ఇదిగో ప్రభువా చైర్మన్ గారిని, ప్రభువా ప్రెసిడెంట్ గారిని, సెక్రటరీ గారిని, ఇదిగో నాయన ప్రభువా ఇంకా నాయన కమిటీ సభ్యులందరినీ కూడా మీ ఉన్నత హస్తములకు సమర్పిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా ప్రతి ఒక్కరు వారి బాధ్యతల్ని ఇదిగో నాయన ప్రభువా నాయన తండ్రి ఆర్డర్గా వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు మేము చూస్తాం తండ్రి. అలాంటి గొప్ప కార్యాలు ప్రభువా నాయన మేము చూచెదము గాక. ఎస్ఏ మీరు సహాయం చేయండి తండ్రి. నిజం ప్రభువా నాయన మీ యొక్క నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరుగెత్తుతారు, ప్రవేశిస్తారని తండ్రి ఈ వాక్యము ద్వారా మాట్లాడినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభువా ఇదిగో నాయన మరి తండ్రి మీ యొక్క మహిమ కొరకు తండ్రి ప్రతి కార్యక్రమం నాయన జరుగుటకు మీరు సహాయం చేయండి. అదేవిధముగా జూలై 31 గురువారం నాయన సాయంత్రం జరిగే మీటింగ్లో మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభువా నీకు వందనాలు. మేమందరం ఐక్యతగా మీ యొక్క నాయన రాజ్య వ్యాప్తి కొరకు పని చేయుటకు మీరు మాకు సహాయం చేయమని ఇదిగో నాయన మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా మీ ఉన్నత హస్తములకు సమర్పించుకుంటూ ఎత్తబడిన ప్రతి ఆఫర్ని మీ మహిమ కొరకు వాడుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు కావలసిన నిరాహారాన్ని దయచేయి. మహిళా అపరాధం క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు. మమ్మల్ని శోధన లేకుండా కీడు తప్పించు. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు, ప్రభావమును నీకే చెందునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము ఈ దినం హోస్ట్ చేసిన కుమారుడు తమిళ గారి వరకు పరిచర్యకును ముఖ్యంగా ఈ యొక్క సంఘ వ్యవస్థాపకులు మిషన్కును కూడిన దేవ సేవకులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై గాక. ఆశీర్వాదం